ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ రావడం జరిగింది. అదేవిధంగా ఇటీవల శస్త్రచికిత్స చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి స్వయంగా మోడీ గారు రావడం, ఆయనను చెయ్యి పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు తన ఇంట్లోకి తీసుకెళ్లడం అనేది చాలా అద్భుతమైన దృశ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొనియాడుతున్నారు. మరొక వైపు మోడీ గారికి ఒక బొకేని అందిస్తూ, మోడీ గారితో ముచ్చటిస్తూ, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స అనంతరం దేశ ప్రధానే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రావడంతో జన సైనికుల ఆనందానికి అయితే అవధులేవు. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారిని పోలుస్తూ మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మోడీ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి మర్యాదగా ఆయన బాగోగులు తెలుసుకుంటూ అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి స్థాయి అని జన సైనికులు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిరానందన్, అదేవిధంగా శంకరోవిస్ తోటి కూడా మోడీ గారు కుటుంబ సభ్యులతో, పిల్లలతోటి, పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళతోటి, కొడుకులతోటి మోడీ గారు ముచ్చటిస్తూ టోటల్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీతోటి మోడీ గారు అయితే చాలా సమయాన్ని గడిపి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకుంటూ ఆయన పిల్లల గురించి స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ముందు మోడీ గారు తెలుసుకోవడం అనేది నిజంగా ఒక దేశ ప్రధాని, ఒక డిప్యూటీ సీఎంకి, అది పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకునికి ఇచ్చే గౌరవం చూస్తుంటే ఎవరికైనా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా ఇంత గొప్ప స్థాయి పవన్ కళ్యాణ్ గారిది అనే విధంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మోడీ గారు పార్లమెంటు సాక్షిగా ఏ పవన్ నయ్యే ఆంది అని చెప్పి అన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారి గురించి గత 2014 నుంచి నేటి దాకా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో ట్రావెల్ చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటో, ఆయన క్రేజ్ ఏందో మోడీ గారికి అయితే స్పష్టంగా తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చినటువంటి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, అదేవిధంగా అన్నా లెజ్నోవా గారిని కూడా చెప్పడం జరిగిందని చెప్పి స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అన్నా లెజ్నోవా గారు పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రావడం అనేది పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తెలియజేస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా విజయ్ గారితో పోల్చడం, ఇంకా లేదంటే ఇంకో పర్సన్తో పోల్చడం, అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఎంత తగ్గించినా తగ్గేదైతే కాదు పవన్ కళ్యాణ్ గారి స్థాయి. ఒక దేశ ప్రధాని, ఒక డిప్యూటీ సీఎం, ఎందుకంటే వాళ్ళ పార్టీ నేతలు చాలా బడా నాయకులు ఉంటారు, వాళ్ళందరినీ కాదని పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారికి ధైర్యాన్ని చెప్పిందంటే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎంత ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఉందో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సమయం దొరికినప్పుడల్లా మోడీ గారిని ప్రశంసిస్తూ మోడీ గారి మీద ఆయన గౌరవాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉన్నాడు. ఈరోజు అది నిజమైంది, మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇవన్నీ విషయాలను పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారు అన్నా లెజ్నోవా గారు అయితే తెలియజేయడం జరిగింది. అక్కడ ఆ విషయాల్ని మేము పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ వీడియోని చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని ఇంటికి వచ్చి మరి తెలుసుకున్నాడు నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నిన్న మొన్నటి దాకా ఎవడు పడితే వాడు పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారితో పోలుస్తూ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. స్వయంగా దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శిస్తుండు అంటే ఎవడో తగ్గిస్తే తగ్గేది కాదు ఆయన స్థాయి, అది గుర్తు పెట్టుకోవాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారిని అనేక రకాలుగా విమర్శలు వేశారు. కనీసం అసెంబ్లీ గేటు కూడా దాటలేవని చెప్పి పెద్ద శపథాలు వేశారు. ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏమైందో కూడా మనకు తెలుసు. అయినా సరే పవన్ కళ్యాణ్ అనే పేరు లేకపోతే వాళ్ళని ఎవరు పట్టించుకుంటారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము ఎందుకు గెలికామరా అనుకునేలాగా పవన్ కళ్యాణ్ గారు చేయకపోతే మీరు చూడండి, దేశ ప్రధాని గారే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించి పవన్ కళ్యాణ్ గారి బాగోగులు తెలుసుకున్నంటే ఇది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. పవన్ కళ్యాణ్ గారికి దేశ ప్రధాని ఇచ్చే గౌరవం ఇది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.